Hey guys, welcome back to my channel. నేను మీ శ్రీకాంత్ అవుట్స్ 127. సో నేను డైలీ ఎలా స్కెచింగ్స్ వేస్తా, ఎలా రీల్ అప్లోడ్ చేస్తా అనేది ఈ వ్లాగ్లో నేను చూపిస్తాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో నేను ఎండ్ వరకు చూస్తే మీకు ఎడిటింగ్ అండ్ పోస్టింగ్ ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. అండ్ ఎంజాయ్ ది వ్లాగ్. హే గైస్, ఇది నా స్కెచింగ్ రూమ్. సో నేను డైలీ స్కెచింగ్ సీడ్ని వేస్తా. సో ఇప్పుడు ఏం క్లీన్ చేయలే, క్లీన్ చేసి నేను న్యూ ఆర్ట్ స్టార్ట్ చేస్తా. సో ఇప్పుడైతే క్లీన్ చేసేస్తా. క్లీన్ చేసినాక మీకు ఆర్ట్ ప్రాసెస్ మొత్తం చూపిస్తా. స్టే ట్యూన్. సో గైస్, క్లీన్ అయితే చేసేసిన. అంతా చేయలే కానీ లైట్ క్లీన్ అయితే చేసేసిన. సో బికాస్ అది వైట్గా మళ్ళీ బ్లాక్ అయిపోతుంది, చార్కోల్ గ్రాఫైట్. సో ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ఎ న్యూ ఆర్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నా ఇంకో ఫోన్లో రిఫరెన్స్ పిక్ ఉంది, ఆ రిఫరెన్స్ పిక్ మీకు చూపిస్తా. అండ్ నేను ఈ ఐఫోన్లో వ్లాగ్ ప్లస్ రీల్స్ షూట్ చేస్తా. సో గైస్, ఇదే రిఫరెన్స్ పిక్. సో ఇది కొంచెం పిక్సెలేట్ అయిపోతుంది, బ్లర్ అయిపోతుంది. సో దీన్ని కొంచెం నేను ఎన్హాన్స్ చేసి ఇస్తా. సో అవుట్లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను పూర్తిగా వీడియో రికార్డ్ చేయలేకపోయినా అవుట్లైన్ది. కొంచెం క్లిప్స్ వేసిన, ఆ క్లిప్స్ అయినా పెడదాం. అండ్ నో ఇప్పుడైతే షేడింగ్ ప్రాసెస్ ఉంది. సో ఇప్పుడైనా ట్రై చేస్తా రికార్డ్ చేయడానికి, ఎందుకంటే నాకు రీలు ప్లస్ ఇది కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో దట్స్ ఇట్. ఇప్పుడైతే ట్రై చేస్తా రికార్డ్ చేయడానికి. అండ్ నో ఐఎమ్ యూజింగ్ 12B పెన్సిల్. వెయిట్ ఇది 12B పెన్సిల్, 8B, 4B. ఇది బ్యాక్గ్రౌండ్కి పెద్ద బ్రష్. ఐ హ్యావ్ దిస్ 2B పెన్సిల్. సో అండ్ నేను మ్యాక్సిమం కాటన్ బర్డ్సే యూజ్ చేస్తాను, బికాజ్ ఇది నాకు ఐ దగ్గర, నోస్ దగ్గర కొంచెం ఈజీ అయిపోతుంది. సో నేను బ్రష్ ఎప్పుడు యూజ్ చేస్తాను అంటే నార్మల్గా ఏమైనా బిగ్గర్ సైజ్, ఫేస్లో బిగ్గర్ సైజ్ ఎక్కడ ఉంటే అక్కడ నేను బ్రష్ వాడతాను. అండ్ ఇది బిగ్ బ్రష్ని ఎక్కడ యూజ్ చేస్తాను అంటే నేను లైక్ బ్యాక్గ్రౌండ్స్, క్లాత్స్, దట్స్ ఇట్, అంతే. టైం అయితే 3:19 అవుతుంది. సో ఇంకా 1 hour టైం ఉంది. ఆర్ట్ వర్క్ అయితే 50% డన్. ఇంకా క్లాత్స్, బ్యాక్గ్రౌండ్ ఉంది అంతే. ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది చాలా టైం తీసుకుంది, ఎందుకంటే కొంచెం డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉందిగా. సో నేను చార్కోల్ వాడదాం అనుకున్నా, చార్కోల్ కొంచెం స్ప్రెడ్ అవుతుంది, అందుకే నేను 12B పెన్సిల్ యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్కి. సో గైస్, ఇప్పుడు బ్యాలెన్స్ 2 వర్క్స్ ఉన్నాయి. ఏంటంటే అది ఒకటి వీడియో రికార్డింగ్ ఉంది, ఫేస్ క్యామ్ది. ఇంకోటి ఎడిటింగ్ మీకు చూపిస్తా ఎలా చేస్తున్నాను. మళ్ళీ పోస్టింగ్ కూడా చూపిస్తా ఎండింగ్లో. సో వెయిట్. సో వెల్, వీ హ్యావ్ జస్ట్ 1 వీడియో లాస్ట్. ట్రైపాడ్ తీసుకుంటాను అటు సైడ్. సో గైస్, మీకు చెప్పాను కదా వీడియో ఎడిటింగ్ అండ్ పోస్టింగ్ కూడా చూపిస్తాను. సో ఈ వీడియోలో అయితే కుదరలేదు, నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. బికాస్ టైం సరిపోలేదు, 1 hour టైం ఉందన్నప్పుడు నేను ఎడిటింగ్ వేసుకొని పోస్ట్ చేసేసిన. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.